గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముక అయిన ఆర్టీసీ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఆఫీస్ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులతో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మధ్యాహ్నం పరిస్థితి భిన్నంగా ఉంటోంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఖాళీ సీట్లు దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ప్రజా రవాణాకు వెన్నుముకైన ఆర్టీసీ ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. ఉదయం సాయంత్రం వేళ కనీసం బస్సుల్లో కాలు పెట్టేంత కూడా సందు ఉండదు. అలాంటిది ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా మధ్యాహ్నం వేళల్లో 12 నుంచి 3 గంటల వరకు కూడా బస్సులు మనకు ఎక్కువగా ఖాళీగా దర్శనమిస్తూనే ఉంటాయి. ఉద్యోగులు అంటే ఉదయం పూట చూసుకున్నట్లయితే కూడా ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులతో కూడా ఉదయం సాయంత్రం వేళల్లో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా బస్సుల్లో కనీసం కాలు పెట్టే స్థలం కూడా ఉండడం లేదు. అయితే ఉదయం హడావిడిగా ఉన్నప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం వేళలో చూసుకున్నట్లయితే కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బస్సులో ఖాళీ సీట్లు మనకు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఇటు మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంటే మధ్యాహ్న సమయాల్లో బస్సులు ఖాళీగా తిరుగుతుండడంతో కూడా డీజిల్ సిబ్బంది ఖర్చులు కూడా రాని పరిస్థితి అయితే ఏర్పడింది. మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కూడా మధ్యాహ్నం వేళల్లో కేవలం 20 నుంచి 30% ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. ప్రైవేట్ వాహనాల సంఖ్య కూడా బైక్ ట్యాక్సీల వాడకం పెరుగుతున్న తరుణంలో కూడా గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితిని అయితే ఎదుర్కొంటుంది. చాలా వరకు చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడైతే సాంప్రదాయ పద్ధతులను వీడి ఆర్టీసీ ఆధునిక శైలిలో అంటే లీన్ అవర్స్ అంటే మధ్యాహ్న వేళల్లో నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఉదయం సాయంత్రం వేళల్లో స్టెప్స్ పైన కూడా అంటే కనీసం మెట్ల పైన కూడా ఖాళీ లేకుండా స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థులు కూడా కావచ్చు టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలని కూడా త్వరగా బస్సులు ఎక్కే క్రమంలో చాలా వరకు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే సమయానికి బస్సులు రాక కూడా విద్యార్థులు అయితే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఇప్పటికైనా సరే ఇటు ఆర్టీసీ అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే బస్సులు ఎక్కువగా అవసరం ఉన్నాయో, ఏ సమయంలో ఎక్కువ బస్సులు అవసరం ఉంటాయో ఆ సమయంలో సరిగ్గా బస్సులు నడపాలని, అదేవిధంగా టైంకి నడపాలని కూడా నగర బస్సులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.